గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై వారికే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 170 చట్టాన్ని మార్చే ఉద్దేశం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. అలాంటి తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దని, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజనుల్ని కోరారు. గిరిపుత్రుల అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. గిరిజనులు చేపట్టిన నిరసనలో బంద్ను దృష్టిలో పెట్టుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు, గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడమంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాను బలంగా విశ్వసిస్తానన్నారు. అందుకే గిరిజనుల విద్య, వైద్యం, జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తున్నామన్నారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామన్నారు. అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 3వ నెంబర్ జీవోను తెచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేసినట్టు సీఎం గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తి ఆ ఉత్తర్వు రద్దయిందన్న ఆయన దాని పునరుద్ధరణకు కృషి చేస్తామని తెలిపారు.